హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడైతే చాలా చిన్న ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్లో పెద్దవి వచ్చినాయి, ఇప్పుడు కొంచెం సైజు తగ్గినాయి. బ్యాక్ సైడ్ టమాటా ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడ మెంతులు వేసాను, ఇవి ఖాళీగా ఉన్నాయి చిన్న బకెట్లో. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా క్యాప్స్ ఓడలేదు. అన్నిటికన్నా త్వరగా వచ్చేది మెంతులేను. ఆకుకూర త్వరగా వచ్చేస్తుంది. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని బ్లూ సింక్ ఫ్లవర్స్, కొన్ని వైట్ గన్నేరు, కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ సైడ్కి చిన్న చిన్న కుండీల్లో నార్లు పోసాను. కొన్ని మొక్కలు గుమ్మం ముందు పెట్టుకున్నాను. అక్కడ పెడితే ఇవి పిచ్చుకలు ఉంచట్లేదు, పురుగులు తినేస్తే. పిచ్చుకలు వస్తే మంచిదే, కానీ చిన్న చిన్న నారు పోస్తే ఆ మొక్కలన్నీ కొరికేస్తున్నాయి, చిగుళ్ళన్నీ తినేస్తున్నాయి. కొత్తిమీర వేసాను ఒకసారి, కొత్తిమీర కూడా రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఇట్లా తెచ్చేసి ఇక్కడ సైడ్కి పెట్టుకుంటే ఇక్కడికి రావట్లేదు పిచ్చుకలు. ఇక్కడ చాలా బాగా వస్తుంది నారు. ఈ సైడ్కి పెట్టేసుకున్నాను, అందుకే అన్నీ తెచ్చేసి ఇక్కడ చిన్న చిన్న డబ్బాలన్నీ, చిన్న చిన్న కుండీలు. ఈ ఫ్లవర్స్ అయితే నాకు డైలీ కొన్నన్నా వస్తున్నాయి. కింద మట్టిలో పెడితే కూడా ఇంత బాగా రాలేదు, టెరెస్ పైనే బాగా వస్తున్నాయి. ఇంకా మడుల్లో అయితే ఇంకా ఫుల్గా వస్తాయి, మట్టిలో కన్నా ఎక్కువగా. మట్టిలో మట్టి గట్టిపడిద్ది. ఇక్కడ ఎరువు కలిపి పెడతాం కదా, ఏమైనా కిచెన్ వేస్ట్ అన్నీ, చాలా బాగా వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మట్టి చేంజ్ చేస్తాం కదా. కానీ వాటర్ మట్టికి డైలీ చూసుకోవాలి, లేకపోతే ఇంక మొత్తం ఎండిపోతాయి. మట్టిలో కొంచెం తేమ ఉండిద్ది కదా. ఇది చూడండి, ఫ్లవర్ తీస్తుంటే నేను కొమ్మే వచ్చేసింది, చాలా బాగుంది. బీన్స్ బాగా హైట్ వచ్చినాయి, మిర్చి ఫ్లవర్స్ వస్తున్నాయి. నెక్స్ట్కి ఇంకా దొండకాయలు పెద్దవి అవుతున్నాయి, వరుసనే తోరణాలలాగా పడినాయి. దొండ మొక్కకి కంపల్సరిగా దానికి పాకటానికి ఏమైనా సపోర్ట్ ఇవ్వాలి, చాలా బాగా వస్తుంది దొండ మొక్క. సపోర్ట్ లేకపోతే ఇంకా వెళ్ళదు సరిగా. ముందే పందిరు కానీ ఏదైనా తాళ్ళు ఏమైనా అరేంజ్ చేయాలి దొండ మొక్కకి. క్రీపర్ ప్లాంట్ కదా, డైలీ వస్తూనే ఉంటే దొండ మొక్కకి తెల్లటి బూజు తెగుల్లా వస్తుంది. నేను కొద్దిగా బూడిదని జల్లేస్తూ ఉంటాను, బాగా వస్తుంది. దాని రూట్స్ దగ్గర కూడా మట్టికెలికేసి బూడిద కొంచెం వేస్తే బాగా వస్తున్నాయి దొండకాయలు. దొండకాయలు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు మొక్కలు బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, అక్కడ కొమ్మ వచ్చేసింది. ఇక్కడ ఏకంగా ఇది చిన్న స్టిక్ లాగా తుంపేసి పెట్టాను నేను. రూట్స్ కూడా వచ్చేసినాయి, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇలా కొమ్మల నుంచి పెడితే త్వరగా వచ్చేస్తాయి. టమాటా మొక్కలు కూడా కొంచెం ఎదిగినాక వాటి కొమ్మలు కట్ చేసి స్లీపింగ్ లైన్లో పెడితే త్వరగా వచ్చేస్తాయి కాయలు. సీడ్ నుంచి వచ్చేసరికి 2-3 నెలలు పట్టిద్ది. చిన్న మొక్కే కట్ చేసి పెడితే రాదు, కొంచెం ఎదగాలి. పెద్దదైనాక పెడితే బాగా వస్తాయి. మట్టి తగిలితే చాలు, బంతి మొక్క ఎలా వస్తుందో కొమ్మల నుంచి అలా వచ్చేస్తాయి. ఇక్కడ దొండకాయ పడింది, కొంచెం సపోర్ట్ ఉంటే చాలు దొండకొమ్మ ఫుల్గా వస్తాయి కాయలు. లీఫ్కి కాయలు పడుతున్నాయి. చుక్కమల్లి, ఈ ప్లాంట్ని నేను కొమ్మలతోనే పెంచుతున్నాను. టమోటా ప్లాంట్ చాలా వచ్చినాయి, టమోటాలు మొత్తం ఒకటే ప్లాంట్. ఇక్కడైతే కొన్ని టమోటాలు పండినవి చాలా బాగున్నాయి.
టమాటాలు పండేసరికి సైజు కొంచెం తగ్గిద్ది, పచ్చిగా ఉన్నప్పుడు దొడ్డుగా ఉంటాయి. ఇక్కడైతే ఎంత బాగున్నాయో. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద టమాటాలు మనం ఏ సీడ్ వేస్తే అవే వస్తాయి. ఇంకా పైన ఒక టమాటా ఉంది పెద్దది. కొన్ని మొక్కలు సరిగా కేర్ తీసుకోకపోయినా ఇంత బాగా వస్తూ ఉంటాయి, పడిమలిసినవి. గుత్తులు గుత్తులే వచ్చింది మొత్తం ఒకటే ప్లాంట్. చాలా వచ్చినాయి కాయలు. కొన్ని మందారం ఫ్లవర్స్ 3 కలర్స్ కోసాను. ఆ ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, అవి సీడ్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. నేను మార్నింగే కోస్తున్నాను, అందుకే ఇంకా ఫుల్గా విప్పలేదు, ఇప్పుడే విప్పుతున్నాయి. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఒకటి ఉంది, ఆ ఫ్లవర్ కూడా కోసేస్తాను. అందులోనే చామంతి మొక్క పెట్టాను నేను, కొమ్మ. ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఏ కలర్ అయిద్దో చూడాలి. వైటు, పింక్, ఎల్లో 3 కలర్స్ పెట్టాను. కింద వైట్ స్టార్ట్ అయింది, ఇది ఏ కలర్ అయిద్దో. ఇక్కడ వస్తున్నాయి చామంతి ఫ్లవర్స్. మార్నింగే వస్తుంది ఇక్కడ సన్ను. కంపల్సరీగా సన్ ఉంటేనే బాగా వస్తాయి. ఇప్పుడే సన్ వస్తుంది. ఇక్కడ చిక్కుడు కొన్ని కాయలు వచ్చినాయి, కాయలు కోసేసి నేను కటింగ్ వేసేసాను. చెట్టు ఆఫ్ వరకు మళ్ళీ స్టార్ట్ అయినాయి. వైట్ ఫ్లవర్ చాలా బాగుంది. ఇక్కడ ఆనియన్ పెట్టాను కదా, ఇలా వచ్చింది. ఇందులో కొన్ని సీడ్స్ వేస్తే టమాటా మొక్క మంచి హైట్ వచ్చింది, అందులోంచి తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్